అతిలోక సుందరి దివంగత హీరోయిన్ శ్రీదేవి ఆస్తి వివాదం మద్రాస్ హైకోర్టుకు చేరింది. న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతోంది? ఎవరికి న్యాయం జరుగుతుంది? ఆస్తి వివాదం ఎప్పటి నుంచి మొదలైంది? ఎవరి కారణంగా వ్యవహారం కోర్టుకెక్కింది? ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ అనే డిఫరెన్స్ లేదు. అన్ని భాషల ప్రేక్షకులను తన అందం నటనతో కట్టిపాడేసిన నటి శ్రీదేవి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మొదలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వరకు 2 తరాల అగ్ర హీరోలతో కలిసి నటించారు. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె మరణించి 7 ఏళ్లు గడిచినా ఇంకా ఆస్తి వివాదం ఓ కొలిక్కి రాలేదు. లేటెస్ట్గా ఈ వివాదం మద్రాస్ హైకోర్టుకు చేరింది. దీంతో న్యాయస్థానం తుది తీర్పు ఏమనిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు చెంగల్పట్టులోని సుమారు 4.7 ఎకరాల స్థలంపై హక్కుల కోసం 3 వ్యక్తులు దాఖలు చేసిన సివిల్ దావాను కొట్టేయాలని కోరుతూ శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ టీవీ తమిళ్ సెల్వి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై తాత్కాలిక స్టే విధించింది. ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే 1988 ఏప్రిల్ 19న చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో ఉన్న 4.7 ఎకరాల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశారు శ్రీదేవి. ఈ భూమికి అసలైన యజమాని ఎంసీ సంబంధ మదలియార్. ఈ స్థలాన్ని శ్రీదేవి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కానీ తాము మదలియార్ వారసులం అంటూ 3 వ్యక్తులు ఈ ఆస్తి హక్కుల కోసం వివాదాన్ని క్రియేట్ చేశారు. శ్రీదేవి కుదుర్చుకున్న సేల్ డీడ్ ఫ్రాడ్ అని, తమకు వారసత్వ హక్కు ఉందని వాదనకు దిగారు. ఈ 3లో మదలియార్ కుమారుడి రెండో భార్య చంద్రబాను, ఆమె కుమారులు 2 ఉన్నారు. మొదటి భార్య బతుకుండగా రెండో వివాహం చట్టబద్ధం కాదు. అందుకే హిందూ వారసత్వ చట్టం ప్రకారం రెండో భార్యకు ఆస్తిపై హక్కు ఉండదని బోనీ కపూర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ మొత్తం విషయం పరిగణలోకి తీసుకున్న జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ఆ 3 వ్యక్తుల పేరుతో ఉన్న మోసపూరిత పత్రాలను రద్దు చేయాలన్నారు. దీనిపై 4 వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. మోసపూరిత పత్రాలతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని బోనీ కపూర్ కుటుంబం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మార్చి 26న తుది విచారణ జరగబోతోంది. ఇక శ్రీదేవి ఇతర ఆస్తులు ఎక్కువగా ముంబైలోనే ఉన్నాయి. 2018లో ఆమె మరణం తర్వాత ఆస్తులు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కి వారసత్వంగా వచ్చాయి. బోనీ కపూర్ కి కూడా భాగం ఉన్నప్పటికీ చాలా వరకు ఆస్తులు కుమార్తెల పేరు మీదే ఉన్నాయని తెలుస్తోంది. శ్రీదేవి ఆస్తుల్లో పెద్ద వివాదం ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఈ భూమి మాత్రమే. మిగిలినవన్నీ ఫ్యామిలీలోనే సున్నితంగా మేనేజ్ అవుతున్నాయి. తుది తీర్పు ఇంకా రాలేదు. కానీ ప్రస్తుతానికి బోనీ కపూర్ కుటుంబానికి కొంత ఊరట లభించినట్లే.